ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కును మొదలుకొని పడమటి దిక్కుల వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే దేవాది దేవుడు, దేవుళ్ళకే దేవుడు, దేవుళ్ళకే దేవుడైన దేవుడు అంటున్నాడు. ఎక్కడి నుండి ఆజ్ఞ ఇస్తున్నాడు? ఏమి ఇస్తున్నాడు ఆజ్ఞ? ఎక్కడి నుండి అంట? తూర్పు దిక్కు నుండి మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులందరూ రమ్మని ఆయన పిలుచుచున్నాడు. ఎందుకు పిలవాలి? ఎందుకు పిలవాలంటే ఏసీ పని పాటలేదా? నీకు పని లేదండి. ఆయన చాలా పనులుంది. కానీ ఎన్ని పనులున్నా ఎన్ని సమయం అందరూ కూడా చాలా పనులు దేవుడికి ఉన్నాయి. మనకైతే కొన్ని పనులు ఉన్నాయి, కానీ దేవుడికి ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? ఎన్ని పనులు ఎన్ని చెప్పాలంటారా? ఆయన ఉదయం చేసిన ఆయన వస్తున్నా ఆయన పుడుకోడు. నిద్ర మనమైతే చేసిన పనులు ఉంటాయి, కానీ పుడుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడు కూడా మనం ఇశ్రాయేలు కాచువాడు, పులకని నిద్రపోడు. కాబట్టి ఆయన కాచేవాడు. దేవాది దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు ఏంటంటే ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏ ఆజ్ఞ ఇస్తున్నాడండి? ఎక్కడి నుండి రావాలంటే దేవుడి దగ్గరికి? ఎక్కడికి రావాలంటే మీ ఇంటికాలంట, మీ ఊళ్ళో ఉన్నవాళ్ళైనా, మీ ప్రాంతంలో ఉన్నవారైనా, మన గ్రామంలో ఉన్నవారైనా ఎక్కడ రమ్మంటున్నాడు దేవుడు? ఆయన తప్పుగా రమ్మంటున్నాడు. నేను అనవచ్చు, నేను సియోను ప్రార్థన మందిరండి అనవచ్చు. నేను మీరు అడగవచ్చు, కొంతమంది విశ్వాసం రమ్మని దేవుని మందిరం. కానీ దేవుడు అంటున్నాడు మందిరానికి కాదు, దేవుని దగ్గరికి రావాలంట. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. మనం దేవుని మందిరానికి వచ్చేసి సరిపోవాలి. కానీ నీ హృదయం దూరంగా ఉంటే, నీ హృదయం సరిగ్గా లేకపోతే వచ్చేందుకు. కానీ మొదట మనం ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలి. అంతే పిలుస్తున్నాడు దేవుడు. తూర్పు దిక్కును మొదలుకొని పడమటి దిక్కు వరకు. ఎన్ని దిక్కులు ఉన్నాయంట? 4 దిక్కులు ఉన్నాయి. ఏ దిక్కునా అనేది అన్ని దిక్కులు ఉన్న ప్రజలందరూ పిలుస్తున్నారు. ఎందుకంటే నా యొద్దకు రండి భూ నివాసులారా